ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి ప్రియ విశ్వాసులకు, బిడ్డలకు మా హృదయపూర్వక వందనములు. ఈ సన్నిధి మహిమ సందేశములను మీ ఆత్మీయ జీవితంలో ఉపయోగకరంగా ఉండాలని ప్రభు నామమును బట్టి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరమగీతము రక్షణ మహా సంకల్పమును నైనా వివరించుటకు ప్రభు నామములో బలమైనటువంటి రీతిలో ఉండేటట్లుగా ఆత్మీయ భావాలతో మీ జీవితాలలో ఉపయోగపడే ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు రక్షణ మహా సంకల్పములో ఉన్నటువంటి ధ్యానాలను ధ్యానించుకోవటానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి. రక్షణ మహాసంకల్పములో ఉన్నటువంటి 7 లోకాల చరిత్రను వివరించుటకు మీరిచ్చినటువంటి జ్ఞానమును బట్టి, మీరిచ్చినటువంటి శక్తిని బట్టి, బలమును బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభు, విరుచున్న బిడ్డలకు ఆత్మీయ నేత్రములో కలిగించండి. మీ బిడ్డల హృదయాలలో శక్తి కలిగిన బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. 7 సంఘాలలో మొదటి సంఘమైనటువంటి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి స్థితిని నైనా నీ బిడ్డలకు తప్పు ఒప్పులు నైనా సరిచేసి ఆత్మీయ భావంలో ఎదుగుదల శక్తిని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియరా, మనం ధ్యానిస్తున్నటువంటి రక్షణ మహాసంకల్పములో 7 లోకాలు, దేవలోకము, దేవదూతల లోకము, మోక్షలోకం. మనం మోక్షలోకములో ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు నీవు చెప్పినటువంటి 7 నక్షత్రములు పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘ దూతకు వ్రాయుము అని యోహాన్ గారికి చెప్పిన రీతిని బట్టి ఎఫెసీ సంఘంలో చాలా వరకు మనం నేర్చుకున్న విధానాన్ని బట్టి, ఆ సంఘ చరిత్రను బట్టి, ఆ సంఘంలో ఉన్న ప్రత్యక్షతను 7 దీపముల మధ్య ప్రభు సంచరించినట్లు కనబడెను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు కలవు. నక్షత్రములు అనగా ప్రకాశించుచున్నవి. 7 నక్షత్రములు 7 సంఘములకు బోధకులని యోహాను రాసినని మనం చదువుకున్నాం. మొదటి సంఘమైనటువంటి ఎఫెసీ సంఘములో కొన్ని మరి తప్పొప్పులు ఉన్నప్పటికీ ఆ సంఘ స్థితిని బట్టి మన సంఘ స్థితి కూడా అట్లా ఉండకూడదని ప్రభు నామములో మీకు ఈ సంఘముల యొక్క చరిత్రను మీ ముందుంచుతూ ఉన్నాం. అలాగే ఈ సంఘములో మొదటగా చరిత్ర మనం చదువుకున్నాం, ప్రత్యక్షం చదువుకున్నాం, మెప్పును చదువుకున్నాం. అలాగే వీరి యొక్క బోధ, సంఘంలో అనేకమైనటువంటి బోధలు జరుగుతూ ఉన్నవి. మనం గత ఎపిసోడ్లో మనం చదువుకున్నటువంటి మాట, ఈ సంఘంలో ఉన్నటువంటి తప్పు ఏమిటి నీ మొదటి ప్రేమ వదిలితివు గనుక ప్రభువు ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. తన మీద ప్రభు చెప్పక ఆది ప్రేమ పోయినది అనెను. అలాగే మనకు కూడా ఆ ప్రేమను వదిలితవేమో అని గమనించుకోవలసినటువంటి వారముగా మనం ఉన్నాం. అలాగే ఒకరినొకరు ప్రేమించు కొనవలయునను
ఆసారము చేస్తున్నారును, కానీ అదే ఒక తప్పు. ఆసారముగా ఉండకుండా మనం దేవునిలో ప్రేమ కలిగి ఉండాలని చెబుతున్నాడు ప్రభు. కానీ ఈ సంఘానికి అది లేదు అని చెప్తున్నాడు. అలాగే ప్రభు మందలించటం మనం చూస్తూ ఉన్నాం. నీవు పడిన స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనుషులందుము, ఆ మొదటి క్రియలను చేయము అని మందలిస్తూ ఉన్నాడు. అలాగే శిక్ష విధిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ శిక్ష అంటే, ఉన్నటువంటి ఎఫెసు సంఘం ఉన్నటువంటి దీపస్తంభమును తీసివేతును అని ప్రభు చెబుతూ ఉన్నటువంటి రీతిని బట్టి మనం గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే సలహా కూడా ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే, పాత నిబంధన అంతటిలో దేవుని స్వరము వినబడిన కాలములో పరిశుద్ధాత్మ స్వరము వినబడినది అంటే అపొస్తల కాలములో, అది పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నటువంటి కాలమును ఉండాలని ఆయన సలహా ఇస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క స్వరమును వినాలని ప్రభు ఈ సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే ఆ స్వరమును వినటానికి శారీరక చెవులు 2, దేవుని స్వరము విన ఆత్మీయ చెవులు, లోకమునకు ఆత్మ సంగతి చెబుతున్నటువంటి సంగతులు వెనగల ఆత్మీయ నేత్రములో చెవులు కలవారు ధన్యులు. ఇది కావాలని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇది మనకు ఈ సంఘం యొక్క అనుభవం. అలాగే ఈ సంఘానికి ఒక బహుమానమును కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏంటంటే, జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు. గత ఎపిసోడ్లో మనం చదువుకున్నటువంటి భాగములు. అలాగే పరదేశు అనగా ఒక వనమని, పరదేశంలో 3 చోట్ల మనం బైబిల్లో చూడగలమని, లోకా సువార్తలోను 2వ కొరింథీలోను మనం చూడగలమని మనం చదువుకున్నటువంటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే జీవవృక్షములను భుజించుట మనం చూడగలుగుతున్నాం. జీవవృక్ష ఫలములు ఎవరికంటే, దేవుని యొక్క లేఖనములో ఎవరైతే దేవునిలో జయిస్తారో వారికి జీవవృక్ష ఫలములను భుజించనిత్తును అని వ్రాయబడినటువంటి మాట. ఎందుకంటే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని లేఖనములు వ్రాయబడినట్టు విధంగా. అలాగే ఈ సంఘానికి ఒక ఉపమానమును దేవుడు వినిపిస్తూ ఉన్నాడు. ఈ ఉపమానము మత్తయి సువార్త 13వ అధ్యాయం 9 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చునను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చునను. ఆ జనులందరూ ధర నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుడకు బయలు వెళ్ళను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడను, పక్షులు వాటిని మృంగివేస్తును. కొన్ని చాలా మను లేని రాతి నేలను పడును. అక్కడ మను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలుచును. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచు నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించును. చెవిగలవాడు వినుగాక అని చెప్పాను. మనం గమనించినట్లయితే ఈ ఉపమానములో సంగతులను మనం ధ్యానిద్దాం. దేవుని యొక్క ఉద్దేశము విత్తువాని ఉపమానము. ఎఫెసు సంఘములో ఈ విత్తనాలు ఉపమానం ఉన్నది. ఈ ఉపమానం ఎఫెసు సంఘ స్థితిలో ఉన్నది. 7 సంఘముల స్థితి రాకముందే ప్రభు స్వార్తలలో 7 ఉపమానములు చెప్పినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ 7 సంఘములు స్థితి రాకముందే ప్రభు స్వార్తలలో 7 ఉపమానములు చెప్పను. ఈ 7 సంఘములు రాగానే ఉపమానములు చూసి గ్రహించుకోవడానికి ముందే ప్రభువు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ విత్తనముల యొక్క ఉపమానము, విత్తువాడు విత్తనములు తీసుకొని చల్లుతూ వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. కొన్ని రాతి నేలపై, కొన్ని ముండ్ల పొదలలోను, కొన్ని మంచు నేలను పడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. అయితే మంచు నేలను పడినటువంటి విత్తనములు 100 విత్తువాడు అనగా బోధకుడు, విత్తనములు అనగా దేవుని వాక్యము, పడిన స్థలము అనగా మానవుని యొక్క హృదయము. మంచు నేలను పడిన వారు వాక్యమును విని గ్రహించి అంగీకరించి
అవలంబించినటువంటి వారు ఓపికతో ఫలించువారు. త్రోవ పక్కను నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి దేవుని వాక్యమును దొంగిలించుట. అయితే రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించి వాక్యమును వారు ఎంజాయ్ చేసి వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవారు. ముండ్ల పొదలలో పడినటువంటి వారు ఎవరనగా వాని కాలము గడిచిన కొలదికి ఈ జీవన వ్యాపారములలో సంబంధమైనటువంటి విసారము శాతను ధనభోగముల శాతను అణిచివేయబడి పరిపక్వము స్థితికి రానటువంటి వారు. మన లేఖనంలో లూకాసు వార్తలు 8వ అధ్యాయము 11 నుంచి 15 వచనములు మనకు కనబడుతూ ఉన్నది. ఇందులో 4 నెలలు ఉన్నవి, 3 నెలలు ఫలింపనందున విసారమే, కానీ 4వది ఫలింపులోనికి వచ్చినది కనుక సంతోషం. మనకి ఏదైనా ఫలింపు వస్తే మనకి ఎలాగైతే ఆనందం సంతోషం ఉంటుందో, ఫలింపు లేకపోతే కొంచెం బాధగా ఉంటుంది, ఇంత కష్టపడడం ఫలింపులోకి రాలేదు అని. అయితే పంటలో ఎక్కువ తక్కువ ఉన్నను పంటయే. ఈ పంట భూలోకంలోనే రక్షితులలో కలిగినటువంటి ఫలితమును మనం చూడగలుగుతూ ఉన్నాం. విశ్వాసులందరినీ పోగు చూసిన ఎడల 3 గుంపులు మనకు కనబడుతూ ఉన్నారు. విశ్వాసులలో మనం గమనిస్తే అందరూ నూరంతలుగా ఉండలేరు, కానీ అందరి విశ్వాసము ఒకటే అని మనం గమనించలేకపోయినను వారి పరిమాణంలో వారి యొక్క భక్తులు వ్యత్యాసం కనబడుతూ ఉన్నది, తక్కువ ఎక్కువ కనబడుతుంది. అలాగే మన యొక్క విత్తినటువంటి పంటలలో కూడా ఫలితంలో కూడా మనకు కనబడుతూ ఉన్నది. అదే రోమీయులకు రాసిన 12వ అధ్యాయంలో పౌలు గారు రోమీ సంఘానికి 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమవుతుందో, ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడుతూ ఉంటాడు అని వ్రాస్తూ ఉన్నాడు. ఎవరి క్రమంలో వారు బ్రతికింపబడుతూ ఉంటారు జీవితంలో. అలాగే పౌలు గారు కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 23వ వచనములో ఏమని, 3 వరసలు ఈ ఉపమానంలో కలవు, ఇదే పరలోకములోనూ ఉండినని గ్రహించుకొనుచున్నాము. ఈ ఉపమానంలో కూడా మన స్థితిగతులు మనం ఎలాగైతే ఉంటామో అదే రీతిగా పరలోకంలో కూడా మనం రేపు వెళ్ళిన తరువాత అక్కడ కూడా ఇదే స్థితి, మన యొక్క స్థితి అక్కడ కనబడుతుందని వ్రాస్తూ ఉన్నాడు. మేనాల యొక్క ఉపమానములో లూకాసు వార్త 19:18 వచనములో మేనాలకు సంబంధించిన ఉపమానంలో కూడా ఫలితములు వేరువేరుగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. పౌలు గారి అనుభవంలో వ్రాస్తున్నటువంటి మాట 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15:41 వచనములో ఉన్నటువంటి ఆకాశ జ్యోతులను కాంతి వేరువేరుగా వాటికి ఉన్నటువంటి మహిమను కనబరుస్తున్నట్లుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మీయ భావాలు ఉన్నట్లుగా మహిమను, ఒక్కొక్కరికి ఒక్కొక్క మహిమ. సూర్యుడికి ఉన్న కాంతి చంద్రుడికి ఉండదు, చంద్రుడికి సూర్యక వారికి ఉన్నటువంటి మహిమ నక్షత్రాలకు ఉండదు. అట్లాగే పునరుత్థానుడైన వారికి కలిగిన మహిమలోనూ వ్యత్యాసం ఉన్నది, వ్యత్యాసం కనబడుతుంది. అనగా పరమునకు చేరువారు రకరకములైన అంతస్తుల్లో అనుభవాలతో ఉన్నటువంటి వారు, అందుకే వారు 100 60 30 కనబడుతూ ఉన్నది. ఈ 7 సంఘాలలో కలిగినటువంటి వారు అటువంటి అంతస్తులు ఉన్నప్పటికీ వారు మోక్షలోకములో కనబడుతున్న నూతన యెరూషలేములో భాగంగా ఈ 7 సంఘాలు వెళుతూ, అంతే అంటే మొదటి సంఘము అదే పొజిషన్లో, టాప్ సంఘము లోయర్ స్థితిలో ఉన్నట్లుగా, మొదటివారు కడపటివారు మొదటివారు అని లేఖనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పారో అదే రీతిగా కనబడుతుంది. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఉన్నట్లుగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని ఎలాగైతే కలుగుతుంది అంతం వచ్చిన తర్వాత అంటుంటారో, ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో వచ్చినటువంటి వారు, ఈ భాగంలో ఉన్నటువంటి వారు 30 అంతస్తులుగా విశ్వాసుల అనుభవంలో ఉన్నటువంటి వారుగా మనకు కనబడుతుంటారు. అలాగే మోక్షమందు ఒక భాగమును వెళతారు. 7 ఏండ్ల శ్రమలలో కొందరు మారు మనసు పొంది వారు
60 అంతస్తుల్లో మనకు కనబడుతూ ఉంటారు. అగ్నిలో ఉండి రక్షింపబడినట్టు వీరు రక్షింపబడుతూ ఉన్నట్లుగా పౌలు గారు కొరింథీ సంఘానికి 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాస్తున్న రీతిగా మనకు గమనిస్తూ ఉంటున్నాం. వీరిని 60 పంటతో పోల్చుతారు. అలాగే ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనములు మనం చూడగలిగితే నూతన యెరూషలేములో అను పెండ్లి కుమార్తె అంతస్తులో ఎదుగుతూ ఉన్నటువంటి సంఘములు మనం చూడగలిగితే 100 అంతస్తుల ఫలంలోనికి పంటలోనికి మనకు కనబడుతుంది. పెండ్లి కుమార్తె కనబడంతో అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె కనబడుతుంది. ఇదే మహా ఉన్నత స్థితి గల పెండ్లి కుమార్తె. వీరిని మనము 100 పంటతో పోల్చుతున్న వీరు మహాశ్రమలలో నుంచి వీరు వస్తూ ఉన్నటువంటి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఈ లోకంలో అన్ని శ్రమలు తట్టుకొని దేవుని అంతస్తులోనికి వెళ్ళటమే 100 పంటను పొందేవారిగా దేవుని కొరకు పాటుపడే బిడ్డలుగా ఈ అంతస్తే పెళ్లి కుమార్తె అంతస్తుతో పోల్చినటువంటి వారు. ఈ 3 అంతస్తులు కలవారు ఈ సంఘములో మనకు కనబడుతూ ఉన్నారు. ఎఫెసు సంఘము 7 సంఘాలలో ప్రారంభ సంఘము, అట్లే 7 ఉపమానంలో విత్తువాని ఉపమానం ప్రారంభము ఉపమానం. రెండవదిగా ఈ ఎఫెసు సంఘములో మనం చూడగలిగితే క్రీస్తు ప్రభునందు వెలిగింపబడి జీవము కలిగి ప్రేమయందు పరిపూర్ణమై ఎఫెసు సంఘ స్థుతి యందు నిలకడగా నుండి ఫలితమును పొందిన వారు చాలామంది విశ్వాసులు ఈ సంఘంలో ఉన్నారు. అందుకనే ఈ సంఘం చివరి స్థితిలో ఉన్నప్పటికీ వీరు మోక్షలోకంలో వెళ్ళారు. అన్ని సంఘాలు వెళ్ళారు నూతన యెరూషలేములోనికి. అయితే ఈ సంఘము చివరి స్థితిలో ఉన్నట మనకు చూడగలుగుతాం. అట్లే విత్తువాని ఉపమానంలో మంచి నేలను పడిన ఫలితము కూడా ఇందులో కలదు. ఎఫెసు సంఘంలో ప్రవేశించి ఆ సంఘ స్థితిని పోగొట్టుకున్న వారు ఉన్నట్లుగా విత్తువాని ఉపమానంలో వాక్య విత్తనము వేయబడి కొంతవరకు పెరిగి ఎండిపోయిన స్థితి ఈ ఎఫెసు సంఘములో కనడదు. చాలామంది వాక్యము విని దానిని ఆచరించక ఎండిపోయిన స్థితి, జీవము లేనటువంటి స్థితి కొన్ని సంఘాలలో కనబడుతుంది. అదే ఎఫెసు సంఘ స్థితి. అలాగే మత కాలంలో క్రైస్తవ సంఘ స్థాపన కాలంలో నుండి క్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు వచ్చినటువంటి పరమునకు కొనుపో వరకు ఉన్న కాలంలో ప్రకటన 7 సంఘములను బట్టి 7 కాలాలుగా విభజించారు. ఆ సంఘ కాలమును బట్టి మరి మొదటి కాలం నుంచి 170 క్రీస్తు శకం 170 సంవత్సరములుగా మొదటి కాలంలో ఈ సంఘ స్థితిని మనము తెలుసుకొనవచ్చు. అకే ఈ సంఘ స్థితిని మనము చూసినప్పుడు క్రీస్తు ప్రభు మొదట తెలుసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉన్నదో అంత చివరి వరకు ఉన్నది. కానీ కొందరికి ప్రేమ తగ్గిన కొందరు లొంగి సంపాదించుకున్నారు కనుక దేనస్థుతి ఆది ప్రేమ. అంటే చాలామంది తప్పిపోయిన మరల ఈ సంఘస్థితిలో మరల ప్రభువుకి మొదటి ప్రేమను తెలుసుకొని కంటిన్యూషన్ చేయటమే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి స్థితి. అందుకని మరి మొదటి స్థానము కంట చివరి స్థానము దక్కిందని ఈ సంఘముల యొక్క గొప్ప ఉపమానం. అలాగే పరలోక స్థానం 7 సంఘాలలో భూలోకములో ఎఫెసు సంఘం మొదటిది, లవోదికీయ సంఘము 7వది. పరలోక సింహాసనం వద్ద 7 సంఘములు వెళ్ళినప్పుడు లవోదికీయ సంఘము మొదటిది, ఎఫెసు సంఘము చివరిది. అది టాప్ పొజిషన్లో ఉంది, ఇది లీస్ట్ పొజిషన్లో కనబడుతుంది. కనుక ఈ ఎఫెసు సంఘం కన్క్లూజన్లో మనం వచ్చినప్పుడు ఎఫెసు సంఘం అన్ని సంఘాలన్నిటికన్నా చిన్న ఆసియా ఖండంలో పౌలు గారు దీన్ని స్థాపించినట్లుగా మనకు కనబడుతుంది. దీని స్థాపన 30 సంవత్సరములు అయిపోయినది. కానీ పరలోకములో ఎఫెసు సంఘం ఉన్నది. పరలోకం ఉన్నది. అందుకే ఈ సంఘము నూతన యెరూషలేములో కూడా చివరి ఫస్ట్దే కానీ చివరి సంఘంలో మనకు కనబడుతుంది. ఈ సంఘమునకు ఆచారములు ఉన్నవే కానీ ఆచారములు కావాల్సింది భక్తి కావాలి. కానీ ఈ సంఘము ఆచారములతో ఉన్నది. చెడుగును విడిచిపెట్టుట బాగానే ఉన్నది, కానీ సేవ బాగానే ఉన్నది, కానీ సంఘ సంబంధమైన పని
సందపోజు చేయట, రోగులను దర్శించట, కూటములు చేయట, వీధి ప్రసంగం చేయట అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం నెరగనటువంటి వారుగా ఈ సంఘంలో ఉన్నారు కనుకనే ఈ సంఘం లేకుండా మరి ప్రభు చేస్తున్నాడు. ప్రభు రూపం చూసేవారు కారు, అంతరంగ రూపం చూసేవారు కనుక పైనున్నవి చూడక లోపల భాగం చూసేవారు. అదేదనగా పై 3 ప్రభువును బట్టి చేయవలను. ప్రభు మీద గురి తక్కువ చేసుకుని వీటి మీద గురి ఎక్కువ పెట్టి చేయటం బట్టి ప్రభువు మెచ్చుకొనలేదు. తప్పు ఒకటి మోపవలనని ప్రభు చెప్పటము చూస్తూ ఉన్నారు. అయితే ఈ సంఘంలో ఒకరినొకరు ప్రేమించుట మాని ఆసారములు ఏదో వెళ్ళటం రావటం అటువంటి ఆచార భావములు కలిగినటువంటి సంఘముగా ఎఫెసీ సంఘమును కనబడుతూ ఉన్నది. కానీ భక్తి లేదు. పని చేయకపోతే ఆపేసులు జీతం ఇవ్వరు గాన ఆచారములు పని చేయను. మనము ధ్యాన కూటములు పెట్టిన ఆచారముల మీద ఉన్న బలము పోయి భక్తి వృద్ధి చేసుకున్నట్టుగా కానీ మీ బ్రతుకులో ధ్యానము మనం మరువకూడదని ప్రభు మరి లేఖనంలో చదువుతున్న ప్రభు కలిగి ఉండట, ప్రభు మీద ప్రేమ కలిగి ఉండట, సంఘముల మీద ప్రేమ కలిగి ఉండుట, ఈ 3 వృద్ధి చేసుకున్నటకు ఆచారములు ఉండవలను. చేసేదమని తల ఊపట వాక్కు లేని క్రియ. ఎవరైనా చెప్తే చేస్తామని తల ఊపుతారు, కానీ పని చేయటం ప్రాముఖ్యం, తల ఊపట ప్రాముఖ్యం కాదు అని ఈ సంఘ స్థితిలో ఉన్నటువంటి వారు కనబడుతుంది. అలాగే మనము ఎట్టి స్థితి లేనందున, దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి స్థితి లేనందున ఈ సంఘము ఎత్తివేయబడను. అలాగే ఎఫెసు దీపస్తంభము తీసివేయబడను. మనం గమనించినట్లయితే ఈ సంఘ స్థితిలో మరి ప్రభువు కొరకు బహుమానాలు ఉన్నవి. జీవకిరీటం దేవుడు నమ్మకంగా ఉండటం వలన ప్రభు ఇచ్చాడు, మెచ్చుకున్నాడు. అయితే ఆచారములు ఎక్కువగా కనబడుతూ ఉన్నది, దానివల్ల ప్రయోజనము లేదు అని మరి సంఘానికి ఉన్నటువంటి గొప్ప తలంతులను తీసివేయబడుతూ ఉన్నది ఈ సంఘంలో. అలాగే ఈ సంఘానికి దేవుడు ఇచ్చేటువంటి అనేకమైన సూచనల్లో ఈ సంఘ స్థితిలో ఉన్నటువంటి వారు ఈ గమనించవలసినటువంటి వారు ఎవరు అనేది, ఈ సంఘములకి లక్షణాలు ఏ అయితే ఉన్నాయో మరి ప్రభు సంఘాన్ని పక్కన పెడుతున్నాడు అని కాదు. కానీ మరి 30 అంతస్తులు, 60 అంతస్తులు, 100 అంతస్తులు, మనం ఏ అంతస్తులో ఉంటున్నాం అనేది లోయరా హైరా అనేది మనం చూసుకోవాలి. కనుక ఈ సంఘములో మరి ఆ మొదటి సంఘమైనటువంటి ఎఫెసీ సంఘము పరలోకములో మొదటి సంఘము, మొదట వారు కడపటి వారు కడపడగా ఉండి చివరి సంఘమైనది పరలోకములో హైయెస్ట్ స్థానంలో కనబడుతుంది. కనుక ఈ మొదటి సంఘమును మరి లక్షణాలను మనము అటువంటి వారముగా కాకుండా మన 100 అంతస్తులో ఉండేటటువంటి లక్షణాలు కలిగి దేవుని సహవాసము కొనసాగే భాగ్యం దేవుడు మరి వినుచున్న మీకందరకు దేవుడు దయచేయును గాక. శుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో పౌలు గారు స్థాపించినటువంటి ఈ ఎఫెసీ సంఘములో మరి చిన్న ఆశ్రయాల్లో ప్రారంభించి ఆయన అనేకమైనటువంటి సంగతులు మరి బోధించినట్లుగా ఈ సంఘములో ఉన్న స్థితిగతులను ఎరిగి ఉన్నవాడవు. ఒకవేళ మా సంఘములు ఈ రీతిగా ఉంటే నాయనా నీ ప్రేమతో, నీ బలముతో, నీ పరిశుద్ధాత్మతో మమ్మలను నాయన ఇటువంటి సంఘములు కాకుండా నాయన మారు మనసు పొంది నాయన నీ యందు ప్రేమ కలిగి ఉండే భాగ్యంను దయచేయమని వినుచున్న బిడ్డలకును నాయన నీ ప్రేమను కనబర్చి, ఒకవేళ ఈ ఎఫెసీ సంఘంలో ఉన్నవారును మరి ఇంకా లవోదికయ సంఘములో ఇంకా 7 సంఘాలలో విలువైనటువంటి సంఘస్థితిలో ఉండే ధన్యతను దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు
9491291754. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి